First of all, andarki hi and welcome to this channel. అసలు ఈ పాండాగాడు ఎవడు? ఈ 3D పేపర్ పాండా మాస్క్ వేసుకొని ఎందుకు కూర్చున్నాడు అని ఆలోచిస్తున్నారా? నా ఫేస్, నా ఐడెంటిటీ కంటే నేను షేర్ చేసే నాలెడ్జ్ మీద మీకు ఎక్కువ ఫోకస్ ఉండాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. నేను వరల్డ్లో ఉన్న టాప్ 15 స్కూల్స్లో ఉన్న వన్ ఆఫ్ ద స్కూల్స్ నుంచి MBA గ్రాడ్యుయేట్ అయ్యాను. అండ్ అట్ ద సేమ్ టైం చాలా కంట్రీస్లో చాలా ఇయర్స్ వర్క్ చేశాను. ప్రపంచంలో ఉన్న బెస్ట్ బిజినెస్ కాన్సెప్ట్స్ని మన ఇండియన్ కాంటెక్స్లో మన తెలుగు వాళ్ళకి సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈరోజు రేపు బిజినెస్ ఎన్వైరన్మెంట్ చాలా కాంప్లెక్స్గా తయారైంది. దాన్ని మనం VUCA వరల్డ్ అంటాం. అంటే వోలటైలిటీ, అన్సర్టైనిటీ, కాంప్లెక్సిటీ అండ్ అంబిగ్విటీ ఉన్న వరల్డ్ అనమాట. ఇలా డైలీ చేంజ్ అయ్యే వరల్డ్, ఇలాంటి కాంప్లెక్స్ వరల్డ్ని ఫేస్ చేయాలంటే మన దగ్గర సాలిడ్ బిజినెస్ ఫండమెంటల్స్ ఉండాలి. బిజినెస్ అంటే పెద్ద పెద్ద సూట్స్ వేసుకొని ఎవరికి అర్థం కాని ఇంగ్లీష్ వాడడం కాదు. అదొక ఆర్ట్, అదొక సైన్స్. ఇద్దరు వ్యక్తులు భూమి మీద ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో బిజినెస్ అనేది ఉంటుంది. నా MBAలో నేను నేర్చుకున్నది, అలాగే నా డైలీ కెరియర్లో నేను వాడే ప్రాసెసెస్ని, ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీస్ ఫాలో అయ్యే ఫ్రేమ్వర్క్స్ని మన లోకల్ బిజినెసెస్కి ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎలా చదవచ్చు, ఆ బిజినెసెస్ని ఎలా స్టడీ చేయవచ్చు అనేది ఈ ఛానల్లో మనం డీప్ డైవ్ చేద్దాం. ఈ ఛానల్లో మనం మేజర్గా 5 పిల్లర్స్ మీద ఫోకస్ చేస్తాం. ఫస్ట్ పిల్లర్ స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే 10 మంది కూర్చొని 100 పేజీల డాక్యుమెంట్స్ రాయడం కాదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్ట్రాటజీ ఈజ్ అబౌట్ మేకింగ్ చాయిసెస్. మనం ఎక్కడ కంపీట్ చేయాలి, ఎలా విన్ అవ్వాలి అనేది ముఖ్యం. ఈ ఛానల్లో మనం వేరియస్ పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్స్తో పాటు అవి ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీలో 5 క్వశ్చన్స్కి ఆన్సర్ ఉన్నాయి. మనం ఏ మార్కెట్స్లో ప్లే చేయాలి, అక్కడ దాకా ఎలా వెళ్ళాలి, మన కాంపిటీటర్స్ కంటే మనం ఎలా డిఫరెంట్, మన స్పీడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఏంటి, అండ్ ఫైనల్లీ మన ఎకనామిక్ లాజిక్ ఏంటి, అంటే హౌ డు వి మేక్ మనీ అవుట్ ఆఫ్ దిస్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటే మీ స్టార్టప్ అయినా ఫ్యామిలీ బిజినెస్ అయినా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ సెకండ్ పిల్లర్ మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే కేవలం డిస్కౌంట్ చేయడం లేదా టీవీలో యాడ్ చేయడం కాదు. మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ వాల్యూ అండ్ హౌ డూ యూ ప్రపోజ్ దాట్ వాల్యూ టు ద కస్టమర్. అంటే మన కస్టమర్ ఎవరు, వాళ్ళ నీడ్స్ ఏంటి. ఒక కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ కస్టమర్ సెంట్రిసిటీ. సెగ్మెంటేషన్, టార్గెటింగ్, పొజిషనింగ్, దీన్నే STP అంటారు. ఈ STP ద్వారా మనం ప్రోడక్ట్ని కస్టమర్ మైండ్లోకి ఎలా ఫిక్స్ చేయాలి, స్ట్రాంగ్ బ్రాండ్స్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థర్డ్ పిల్లర్ ఆపరేషన్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఒక బ్రిలియంట్ ఐడియాని రియాలిటీలోకి తీసుకొచ్చేది ఈ ఆపరేషన్స్ మాత్రమే. ఈ ఫీల్డ్లో ఒక కామన్ సేయింగ్ ఉంది, ఇన్ ఆపరేషన్స్ అన్సర్టైనిటీ ఈజ్ ది ఎనిమీ. అంటే కోవిడ్ టైంలో మనం ఆ అన్సర్టైనిటీ గెస్ చేయలేని కంపెనీస్ అన్ని, వాళ్ళ ఆపరేషన్స్ని ఆప్టిమైజ్ చేయలేని కంపెనీస్ అన్ని కిందికి వెళ్ళడం చూసాం. అలా మన ప్రాసెస్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, కాస్ట్ని ఎలా తగ్గించాలి, ఇన్వెంటరీని ఎలా మేనేజ్ చేయాలి, కైజెన్, లీన్ ప్రిన్సిపల్స్, 6 సిగ్మా లాంటి కాన్సెప్ట్స్ని రియల్ వరల్డ్ కేసెస్ ద్వారా తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 7-Eleven జపాన్ వాళ్ళు సప్లై చైన్ని డేటా ఫ్లోస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ ద్వారా ఎలా మేనేజ్ చేశారు. అలాంటి కేస్ స్టడీస్ గురించి మనం చాలా లెసన్స్ డ్రా చేసుకోవచ్చు. ఫోర్త్ పిల్లర్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్. నంబర్స్ చూడగానే చాలా మంది భయపడతారు. MBAలో ఉన్న ప్రొఫెసర్ ఒకరు చెప్పేవాళ్ళు, అకౌంటింగ్ ఈజ్ నాట్ జస్ట్ ద మ్యాథ్, ఇట్ ఈస్ డిజైన్ టు ఎనేబుల్ యూ టు రీడ్ ద స్టోరీస్ బిహైండ్ ద నంబర్స్ అని. అంటే ఒక కంపెనీ యొక్క హెల్త్ అండ్ వెల్త్ని వాళ్ళు ఇయర్లీ ప్రజెంట్ చేసే ఫినాన్షియల్ రిపోర్ట్స్ లేదా అకౌంటింగ్లో ఉన్న నంబర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. మన బిజినెస్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇంటర్నల్గా డెసిషన్ మేకింగ్కి లీడర్స్ కానీ మేనేజర్స్ కానీ అకౌంటింగ్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ బయట ఉన్న ఇన్వెస్టర్స్కి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలా ప్రజెంట్ చేయాలి అనేది మనం సింపుల్ టర్మ్స్లో బ్రేక్ డౌన్ చేసి తెలుసుకుందాం. ఫిఫ్త్ అండ్ లాస్ట్ పిల్లర్ బిజినెస్ అండ్ సొసైటీ. 21st సెంచరీ బిజినెస్ మోడల్లో జస్ట్ ప్రాఫిట్స్ వస్తే సరిపోదు. ద షిఫ్ట్ ఈజ్ టువర్డ్స్ స్టేక్ హోల్డర్ క్యాపిటలిజం. అంటే అందరి కోసం అండ్ ఫ్యూచర్ కోసం. మన ఆపరేషన్స్ వల్ల ఎన్వైరన్మెంట్కి, సొసైటీకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, సస్టైనబిలిటీ, ESG రిపోర్టింగ్ లాంటి ట్రెండ్స్ని ఫాలో అవ్వడం ఇప్పుడు ఆప్షనల్ కాదు, చాలా కంట్రీస్లో ఇది ఒక నెసెసిటీ. మనం ఎలాంటి ఎథికల్ లీడర్స్గా ఎదగాలి అనేది మన డెసిషన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. అలాంటి చాలా కాన్సెప్ట్స్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇదే మన ఛానల్ అవుట్లైన్. MBA స్కూల్స్లో ఉన్న టాప్ టియర్ నాలెడ్జ్ని మన రోజువారీ దేశీ బిజినెసెస్ ఎగ్జాంపుల్స్తో రిలేట్ చేస్తూ నేను మీకు ప్రెజెంట్ చేస్తాను. మీరు ఒక కొత్త స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకున్నా, మీ ఫ్యామిలీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నా, లేదా కార్పొరేట్ లైఫ్లో బెటర్ మేనేజర్గా గ్రో అవ్వాలన్నా ఈ కాన్సెప్ట్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఈ జర్నీలో నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్స్లో చెప్పండి. Let's learn, grow and build better businesses together and see you in the first episode.